Good evening, my dear students. 2023 వెళ్ళిపోతుంది. 2024ని ఆహ్వానిస్తూ మీ అందరికీ కూడా అకౌంటెంట్స్గా సెటిల్ అవ్వడానికి ఒక మంచి ట్రైనింగ్ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయబోతున్నాను. ఎందుకంటే ఈ ట్రైనింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టికల్ వేలోనే ఉంటుంది. ఎందుకంటే మేము ఆడిటర్స్ రూట్లో ఉన్నాం కాబట్టి అసలు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎలా జనరేట్ అవుతాయి, మామూలుగా మనం అకాడమిక్ కోర్సులో చదువుకున్న చదువుకి ఇవాళ అనుసరించాల్సిన విధానానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ ప్రాక్టికల్ వేలో సిస్టమ్ దానంతట తానే మీకు కావలసిన రిపోర్ట్స్, మీకు కావలసిన డిజైన్లో లేఅవుట్లో తయారు చేసి మీకు ప్రజెంట్ చేస్తుంది. అది మీకు ఎనీ అకౌంటింగ్ ప్యాకేజ్, ఏ అకౌంటింగ్ ప్యాకేజీలో అయినా సిస్టమ్ అలాగే ఉంటుంది. కానీ అన్ని ప్యాకేజెస్లో ఒక టాలీ అనేది చాలా ఈజియెస్ట్ ప్యాకేజ్. ఇలా ఏబిసిడీలు, కామర్స్లో ఏబిసిడీలు తెలియని వ్యక్తికి కూడా టాలీ ప్యాకేజ్ బాగా ఉపయోగపడుతుంది. రిపోర్ట్స్ని చూడగలుగుతారు, రిపోర్ట్స్ని అర్థం చేసుకోగలుగుతున్న పరిస్థితి అది ఉంటుంది ఇవాళ. కానీ ప్రారంభం ఏంటంటే ఇవాళ ఇంటర్మీడియట్లో స్టార్ట్ అయిన కామర్స్ యొక్క ఇంట్రడక్షనులో చాలా, ఎందుకంటే ఎంతకాడికి బట్టి పట్టించే విధానానికి ఇన్స్టిట్యూట్స్ అలవాటు పడిపోయినాయి. దాన్ని అనుసరి లెక్చరర్స్ కూడా అదే ధోరణిలో ఉన్నారు, బుక్ రైటర్స్ కూడా అదే ధోరణిలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇది ఎక్కడ దాకా పాకిందంటే ఇవన్నీ సిఏ చదువుతున్న స్టూడెంట్స్ కూడా దీన్నే అనుసరించుకుంటూ పోతున్నారు. ఎందుకంటే మరి సిఏ స్టూడెంట్స్ ఇదే అనుసరిస్తున్నారని మీరు ఎలా చెప్పగలుగుతారంటే, నా దగ్గర స్టూడెంట్స్గా ఉండి ప్రాక్టికల్ విధానాన్ని నేర్చుకొని క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళకున్న బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, వాళ్ళు ఆర్టికల్స్ చేస్తారు, తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్లో ఆడిటింగ్ చేస్తారు, రిపోర్ట్స్ని ప్రిపేర్ చేస్తారు. కానీ ఆ రిపోర్టింగ్ వెనక ఏముంది అనేది పూర్తి నిడివిలో అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ హైదరాబాదు నగరాన్ని తీసుకున్నట్టయితే దేశం నలుమూలల నుంచి కూడా ఇవాళ హైదరాబాద్ నగరానికి వలస వస్తున్నారు. ఇక్కడే ఒక జీవితాన్ని ప్రారంభించి కొనసాగించాలనే ఆలోచనతో వస్తున్న వాళ్ళు చాలా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అవకాశాలు ఎక్కువ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ. కానీ ప్రారంభం ఏంటంటే అకౌంటెంట్గా డిజైన్ చేసి డిజిగ్నేషన్ ఇచ్చి ఒక డాటా ఆపరేటర్గా కొనసాగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అకౌంటెంట్ అని పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మీలో కూడా చాలామంది రిలాక్సేషన్ అయిపోతున్నారు. రిలాక్స్ అయ్యి నాకు ఇచ్చి జీతం చాలులే, నేను సాయంకాలం 6 అయింది, నేను చాలా శ్రమ పడిపోయాననే ఆలోచనతోటి వాళ్ళ డ్యూటీ ముగించుకుని వెళ్ళిపోతున్నారు తప్ప మరి మనం చేస్తున్న వర్క్ ఏంటి, మనం ఇక్కడే ఆగిపోవాలన్నా, ఇంకా మనం పై స్టేజ్కి వెళ్ళాలంటే ఎలా? ఎందుకంటే మీకంటే సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ పైన ఆడిటర్స్ ఉన్నారు. మరి ఇంతమంది ఉన్నప్పుడు ఆ స్టేజ్కి నేను ఎలా రీచ్ కాగలుగుతాననే ఆలోచన చాలా తక్కువ మందిలో ఉందనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇదంతా కూడా నేను స్టూడెంట్స్ ద్వారా నేను అనుభవిస్తున్నాను అదంతా కూడా. ఎందుకంటే 7-8 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా అసలు ఏమీ చేయలేకపోతున్నారు. వాళ్ళు లైబిలిటీ అంటే దానికి పూర్తి అర్థం తెలియట్లేదు, ఎసెట్ అంటే అర్థం తెలియట్లేదు, ఎక్స్పెన్సెస్కి మీనింగ్ తెలియట్లేదు. ఈ ధోరణిలో వాళ్ళు కొనసాగుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే వీళ్ళు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతారు. అకౌంటెంట్స్ కొరత ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఇవాళ అకౌంటెంట్స్ కొరత చాలా ఉంది. ఇదిగో పుష్పవిమానం లాంటిది. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినా ఇంకా ఒక పోస్ట్ ఖాళీ ఉంటుంది. ఆ పరిస్థితి అకౌంట్స్ నేర్చుకున్న వాళ్ళకి పూర్తి ఒక బంగారం అవకాశం అన్నట్టు. కానీ ఆ అవకాశాన్ని మనం వాడుకోలేకపోతున్నాం. ఎందుకంటే అకాడమిక్ కోర్సులో మీకు థియరిటికల్ పోర్షన్ చదువుతున్నారు, దాంట్లో అన్ని రకాలుగా కంపెనీసు, సొసైటీసు, తర్వాత షేర్స్ అంటే ఏంటో తెలుసు, డివిడెండ్స్ అంటే ఏంటో తెలుసు, డిబెంచర్స్ అంటే ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఇవాళ
ఆ లెవెల్కి వెళ్ళలేకపోతున్నారు. మనకు ర్యాంక్ హోల్డర్స్ అయి ఉన్నాము, అన్నీ అయి ఉన్న తర్వాత కూడా మన మనుగడని మనం సొంతంగా సాగించలేకపోతున్నాం. ఇవాళ అకౌంటెంట్గా పాత్ర ఎలా ఉంటుందంటే, మీరు అకౌంట్స్లో ఒక లెవెల్కి నేర్చుకుంటే చాలు, ఒక లెవెల్కే. ఎందుకంటే సంపూర్ణం అనే పదం వాడలేం మనం. సంపూర్ణం ఎవరికీ సంపూర్ణం కాదు, ఏ విద్యలో కూడా సంపూర్ణం అనేది ఉండదు. కాబట్టి ఒక లెవెల్కి నేర్చుకుంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసి సరైన ఉద్యోగం, సూటబుల్ ఉద్యోగం, మీకు తగినట్టుగా నాకు తగింది కాదు, నేను ఈ ఉద్యోగానికి నాకు జీతం కోసమే కాదు, నా భవిష్యత్తు ముఖ్యం అనుకున్నవాడికి వెంటనే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుని బతికేయగలుగుతాడు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా చేయగలుగుతాడు? పార్ట్ టైం అకౌంటెంట్గా జాయిన్ అవ్వండి. హైదరాబాద్లో మంచి ఛాన్సెస్ 4,000 నుంచి 20,000 రూపీస్ వరకు పార్ట్ టైం ఉద్యోగానికి అవకాశం ఉంది. చూడండి, ఎక్కడ ఎవరికి మీకు ఎవరు యజమాని కాదు, ఎవరి కింద మీరు పని చేయట్లేదు ఉన్నారా. కాబట్టి ఏంటంటే అంత మంచి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత ఏమవుతుంది, ఒక చోట ఒక ఆర్గనైజేషన్లో మీరు అకౌంటెంట్గా అపాయింట్ అయినప్పుడు ఆర్గనైజేషన్ యొక్క ఆర్గనైజేషన్కి రిలేటెడ్ అఫైర్స్ మాత్రమే మీరు టచ్ చేయగలుగుతారు. అది కూడా ఒక పెద్ద ఆర్గనైజేషన్ అయితే మీకు ఒక డివిజన్ ఇస్తారు. ఇప్పుడు ఎంఎన్సీస్లో జరిగేది అదే, బిల్స్ పేయబుల్, బిల్స్ రిసీవబుల్, పేరోలో ఏదో ఒకటి ఇస్తారు. దాంతో ఏంటంటే ఎన్ని సంవత్సరాలు గర్జించినా అక్కడే ఉండిపోతారు మీరు. అంటే ఒక పర్చేజ్ డివిజనో, ఒక సేల్స్ డివిజనో, ఈ డివిజన్లు ఉంటాయి, ఏ డివిజన్ ఉండదు. అంటే మీరు ఎప్పటికీ కూడా అకౌంటెంట్ కాలేరు. అకౌంటెంట్ అని ఎవరిని పిలవాలి? హూ ఈజ్ ఎఫిషియంట్, హూ ఈజ్ స్కిల్డ్ టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అండ్ కెన్ ఇంటర్ప్రెట్ ది రిపోర్ట్స్ టు ది మేనేజ్మెంట్ ఆర్ ది ట్యాక్స్ అథారిటీస్ ఆర్ ది ఫైనాన్సర్స్. వాళ్ళే కదా అకౌంటెంట్ అని పిలవబడేది. అంతేగాని వన్ సైడ్ చేసిన వాళ్ళు అకౌంటెంట్ కారు. సో అది రీచ్ కావాలంటే మీరు ఎక్కడైనా నేర్చుకోండి, ఎవరితోనైనా చెప్పించుకోండి. దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే. చేయాల్సింది ఏంటంటే, మీకు ఎడ్యుకేషన్ వెర్షన్లో దాదాపు ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ వెర్షన్లోనే మీకు కోచింగ్ నిర్వహిస్తారు. ఎడ్యుకేషన్ వెర్షన్లో ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, కానీ మీకు ఎక్కడ కూడా బ్రేకప్స్ రావు. ఎందుకంటే మీరు ఒక నెల రోజులు పనిచేసిన తర్వాత 15 రోజుల వరకు నా బిజినెస్ టర్న్ ఓవర్ ఏమైంది, 15 రోజుల్లో నా స్థితి ఎలా మారింది అని మేనేజ్మెంట్ అడిగితే యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఇంటర్ప్రెట్. మీరు ప్రిపేర్ చేయలేరు. ఎందుకంటే దాంట్లో బ్రేకప్స్ ఉండవు. ఏ డేట్ ఏది కొట్టినా ఒకటే డేట్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎడ్యుకేషన్ వెర్షన్లో నేర్చుకుందాం అనుకోవడం మాత్రం చాలా తప్పు. నేను ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తే 15-20 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, నేను హాయిగా ఒక అకౌంటింగ్ ప్యాకేజీని డౌన్లోడ్ చేసుకుని నేను ఇంట్లో నేర్చుకుంటానంటే నేర్చుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ టాలీలో కూడా మంత్లీ ప్యాకేజెస్ ఉన్నాయి, రెంటల్ ప్యాకేజెస్. ఒక ప్యాకేజ్ తీసుకోండి, దాని మీద మీ యొక్క నాలెడ్జ్ని మీరు థియరిటికల్గా మీరు గెయిన్ చేసిన నాలెడ్జ్ని దాంట్లో ఉపయోగించి మీరు దాన్ని ఒక్కొక్క స్టేజ్కి రండి. అంతేగాని ఇన్స్టిట్యూట్లో చేరి నా ఓటోటి దగ్గర వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం కూడా మీకు లేదు. ఎందుకంటే మీరు బేసిక్ అకౌంటెన్సీ మెయిన్ అండి. ఇలా అకౌంటింగ్ ప్యాకేజ్ తయారు చేయడానికి ప్రాతిపదిక ఏది? బేసిక్ అకౌంటెన్సీ. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, విచ్ వాజ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ లైబిలిటీస్, అసెట్స్, ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్. ఇవే కదా, ఇంతకు మించి ఇంకేముంటాయి? మరి దాన్ని అనుసరించగలిగితే మీరు అయిపోతుంది, మీకేం ప్రాబ్లం లేదు. రిపోర్ట్స్ ఆటోమేటిక్గా మీకు కష్టం లేదు, అది జనరేట్ చేసి పెడుతుంది. అది గుర్తించకపోతే మాత్రం మరి ఎప్పటికీ కూడా ఇలాగే ఉండిపోతారు. ఇంకోటి నేను ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మీకు అలా జిఎస్టీలో నాలెడ్జ్ లేకపోతే మీకు అపాయింట్మెంట్ దొరకదు. ఎందుకంటే అకౌంటెన్సీ విత్ జిఎస్టీ కంపల్సరీ ఉండాల్సిందే ఉన్నారా. తర్వాత మీరు ఒక ప్రాక్టీస్ చేయాలి, నేను ప్రాక్టీస్ చేయాలి, జిఎస్టీ ప్రాక్టీస్ని అవుతారు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీస్ని అయితే ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ స్టార్ట్ ఈజ్ ఓన్ ప్రాక్టీస్ ఉన్నారా. దాని గురించి అసలు ప్రాబ్లం లేదు. మీరు ఎల్ఎల్బి చదవండి, మీరు బిఏ చదవండి, బీకామ్ చదవండి, ఏదైనా చదవండి, మీరు యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ప్రాక్టీస్. మీకు ఆ విధమైన కోఆపరేషన్, మీకు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉండి, ఒక బిజినెస్ సర్కిల్ ఉంటే యూ కెన్ స్టార్ట్ ఈజీలీ. కానీ దానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటి? ఒక పార్ట్ టైం అకౌంటెంట్గా సెటిల్ కండి. దాంతో మీకు ఒక బిజినెస్ సర్కిల్ ఏర్పడుతుంది. దాని ద్వారా మీరు ప్రాక్టీస్ చేయటం ఈజీ. ఏదో చేసేయాలి, ఈ సంవత్సరం చేయకపోతే నెక్స్ట్ ఇయర్ దాకా మళ్ళీ సీజన్ రాదనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటారా, ఎప్పటికీ సీజన్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీరు పెర్ఫెక్ట్ కండి, అప్పుడు మాత్రమే ఇది. సో దీంట్లో నా తరపున నేను మీకు చెప్పేది ఏంటంటే,
నేను 2011 నుంచి సీరియస్గా కోచింగ్ నిర్వహిస్తున్నాను. నా ఆఫీస్లోనే, ఆడిట్ ఆఫీస్లోనే మీకు కోచింగ్ ఉంటుంది. ఇన్స్టిట్యూట్ కాదు ఇది. తర్వాత కంప్లీట్ లైసెన్స్డ్ వెర్షన్ మీదే ఉంటుంది. తర్వాత ఒరిజినల్ బిజినెస్ డాక్యుమెంట్స్ తోటే మీకు మెటీరియల్ ఉంటుంది. ఎందుకంటే దానికి మా దగ్గర ఉన్న ఎందుకంటే మా దగ్గర క్లయింట్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి దాని ద్వారా తర్వాత ఏంటంటే మీ కోర్సు కంప్లీట్ చేసేసుకుని హాయిగా అవి ఏమి వెరిఫై చేసుకోవాలన్నా మీరు యాక్సెస్ ఉంటుంది మీకు. అంతేగాని మేము రెస్ట్రిక్ట్ చేయము. ఇంట్రెస్ట్ ఉంటే, స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటే అవంతా నేర్పడానికి కూడా మేము సిద్ధమవుతుందో. కాబట్టి ఎంత డెప్త్ కంటే అంత డెప్త్గా మీరు నేర్చుకోవచ్చు. ల్యాప్టాప్ ఉంటే ఆఫీసులో మేము చేసిందే కాకుండా మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దానికి ఎటువంటి సహకారం ఉంటుందంటే మేము ఏదైతే మీకు లెసన్స్ చెప్తామో, ఏదైతే ప్రాబ్లమ్స్ని మీతో చేపిస్తామో అవన్నీ కూడా మాకు ఆన్లైన్ వీడియోస్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు లింకులు ఇస్తాం కాబట్టి హాయిగా ఇంట్లో కూర్చొని మేము చెప్పిన పాఠం మీలో మీకు కన్ఫ్యూజన్ ఉన్నా ఇంకోసారి రిపీటెడ్గా వినొచ్చు. ఆ రిపిటేషన్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్లో వచ్చి అడగవచ్చు. తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఆఫీస్లోనో ఇంట్లోనో చేసుకోవడానికి ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా రికార్డెడ్ వీడియోస్ ఇవ్వరండి. ఎందుకంటే అది ఆన్లైన్కే పరిమితం చేస్తారు. కానీ నాకు అలా కాదు, ఆఫ్లైన్ స్టూడెంట్కైనా ఆన్లైన్ వీడియోస్ మాత్రం నేను ఇస్తాను కాబట్టి అదొక సౌలత్ ఉంటుంది. తర్వాత ఏంటంటే మీరు దాని మీద శ్రద్ధ వహించి కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు బేకామీ చేయాలన్న రూల్ లేదండి. మీరు ఇంజనీరింగ్ చేసినా ఏం కాదు, ఏది చేసినా మాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇంకేంటంటే కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ విత్ కాన్సన్ట్రేషన్ అది ఉంటే చాలు. నేను అవ్వాలి, అకౌంటెంట్ అవ్వాలనే కోరిక ఉంటే ఒకటి సరిపోదు. దానికి తగిన కాన్సన్ట్రేషన్ కూడా మీకు ఉన్నట్టయితే ఖచ్చితంగా మేమే మీకు ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తాం. తర్వాత మాకు వచ్చే ఆఫర్స్ వేరుంటాయి కాబట్టి దాని ద్వారా మిమ్మల్ని ప్రమోట్ చేయడం కూడా ఛాన్స్ ఉంటుంది. మీరు అయిన తర్వాత హ్యాపీగా మీకు హైదరాబాద్ నగరంలోనే మీకు ఆ పోస్టింగ్ ఇప్పించే ప్రయత్నం కూడా మేము అన్ని విధాలుగా చేస్తాం. సో ఈ నెక్స్ట్ జనవరి 4th నాడు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. కాబట్టి ఏంటంటే మీకు ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అండ్ టు లెర్న్ ఇన్ ఎ ప్రాక్టికల్ వే యూ కెన్ జాయిన్. తర్వాత ఏంటంటే దాంట్లో డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్లు ఉంటాయి. మీరు దానికి మాట్లాడి మీరు పూర్తి వివరాలు, మీరు ఫీజు వివరాలు, డ్యూరేషన్ వివరాలు అవన్నీ తెలుసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే తెలుసుకున్న తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు. తర్వాత మీకు క్రెడిట్ కార్డు ఉంటే దాన్ని అవైల్ చేసుకోండి. దాని క్రెడిట్ కార్డు ఆప్షన్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు. కాబట్టి ఏంటంటే ఏ రకంగా అయినా సరే మీరు దీంట్లో 45 days, 2 months, 3 months కోర్సెస్ ఉన్నాయండి. అంటే ఒక జూనియర్ అకౌంటెంట్ నుంచి ఒక అకౌంట్స్ మేనేజర్ వరకు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంటుందని మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. మీలో ఏ కోర్సు మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఏ కోర్సు తీసుకోవాలని అనుకుంటే ఆ కోర్సుకి మీరు డిసైడ్ అయ్యి జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 4th నాడు స్టార్ట్ అవుతుందండి. ఇలా ఎంప్లాయ్మెంట్లో ఉన్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీ అందరికీ సూటబుల్ టైమింగ్ అరేంజ్ చేస్తాం కాబట్టి మీరు చేసుకోండి. కాకపోతే ఏంటంటే ఆన్లైన్లో నేర్చుకోవడానికి, ఆఫ్లైన్లో నేర్చుకోవడానికి ఎంత డిఫరెన్స్ అంటే ఆఫ్లైన్లో మీరు అన్నీ కూడా స్పష్టంగా ఎప్పుడు డౌట్ అప్పుడు క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత ఆన్లైన్లో ఎలా ఉంటుందంటే మీరు బద్దకించడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత పరిమితంగా ఉంటుంది, మీకు ట్రైనింగ్ కూడా ఒక పరిమితంగా ఉంటుంది. సేమ్ మెటీరియల్ ఆఫ్లైన్కి ఆన్లైన్కి సేమ్ మెటీరియల్ ఉన్నా కూడా ఇలా ఆఫ్లైన్లో ఇంకా నేర్చుకోవాలి, ఇంకా దీని డెప్త్ తెలుసుకోవాలంటే కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ క్లయింట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి మీరు వెరిఫై చేసుకోవడానికి మీకు ఫుల్ యాక్సెస్ మేము ఇస్తామని గ్యారంటీ చెప్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి, 4th January నాడు మీకు ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి యూ కెన్ మేక్ ఎ కాల్ టు మీ అండ్ కన్ఫర్మ్ యువర్ సీట్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.